విశాఖ రుషికొండ బీచ్కి మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తామంటున్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. విశాఖలో రుషికొండ బీచ్ని సందర్శించారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. బీచ్కి పూర్వవైభవం తీసుకొస్తామంటూ ప్రకటించారు. మళ్ళీ బ్లూ ఫ్లాగ్ ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతోనే బ్లూ ఫ్లాగ్ హోదా కోల్పోయామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని తిరిగి సాధించేందుకు ప్రయత్నిస్తామని గంటా ప్రకటించారు. రుషికొండ బీచ్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతామన్నారు ఎమ్మెల్యే గంటా. ఈ డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ కూడా అవసరం ఉంది. ముఖ్యంగా స్థానికంగా ఇక్కడ వెండర్స్ ఉన్నారు, వాటితో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఫెసిలిటీస్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటితో పాటు సేఫ్టీ, సెక్యూరిటీ, ఇంకా ఇతర ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కోఆర్డినేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో స్వయంగా చూద్దామని ఇక్కడ రావడం జరిగింది. ఇది త్వరలోనే అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఏదైతే మనం ఆ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ టెంపరీగా మనకి ఇదైందో దాన్ని మళ్ళీ రివైవ్ చేసి పాత ఆ ఓల్డ్ గ్లోరీ మళ్ళీ బీచ్కి వచ్చేటట్టుగా చేయాలనేదే మా అందరి యొక్క ఉద్దేశం. దీనికి సంబంధించి ఏదైతే రెక్టిఫికేషన్లు చేయాలి, ఏమేమి మనం ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీలు చేయాలి, ఇవన్నీ కూడా టూరిజం డిపార్ట్మెంటు అలాగే జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడుకొని అవన్నీ కూడా త్వరలోనే చేయటం కోసం ఒక ప్రణాళిక కూడా తయారు చేస్తూ ఉన్నాం. ఈ మధ్య రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ హోదా కోల్పోయింది. ఇందుకు బాధ్యుల్ని చేస్తూ కొందరు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. బీచ్లో పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను బాధ్యతల నుంచి తప్పించింది. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా బ్లూ ఫ్లాగ్ హోదా కోల్పోయినట్లు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. బీచ్ నిర్వహణ అధ్వాన్నంగా ఉందంటూ వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా బ్లూ ఫ్లాగ్ని రద్దు చేసింది డెన్మార్క్ చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ. ఈ క్రమంలోనే బీచ్ని సందర్శించిన ఎమ్మెల్యే గంటా బీచ్లో పరిస్థితుల్ని పరిశీలించారు. మళ్ళీ బ్లూ ఫ్లాగ్ హోదా దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.